గురుగారు వాస్తు విషయానికొస్తే ఒక్కో దిక్కుకి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది అంటారు. అయితే ఆగ్నేయం వాస్తు దాని ప్రకారం దీనికి ఎట్లాంటి ప్రాముఖ్యత ఉంది? ఆగ్నేయము 8 దిక్కుల్లో ఒకటైనప్పటికీ, హ్మ్. ఆగ్నేయానికి ఉండే ప్రాశస్త్యత ఇంత అంత అని చెప్పటానికి లేదమ్మా. హ్మ్. అగ్ని సమస్తము ప్రతిదాన్ని దహించి వేస్తుంది. హ్మ్. మన కర్మలని, మన పాపాలని వీటన్నింటిని దహించి వేస్తుంది. మనకు కనపడని వాటిని కూడా దహించి వేయగలిగే సత్తా అగ్నికి ఉంటుంది. అగ్ని అంటే మనం కనిపించే అగ్నే కాదు. హ్మ్. ఆ అగ్ని అనంగానే మనం వంట చేసుకునే అగ్ని, లేకపోతే దీపాలు వెలిగించుకునే అగ్ని, ఇట్లా కాదు. అగ్ని ప్రమాదాలప్పుడు కనపడే అగ్ని ఇది హ్మ్. కాదు. అగ్ని సంథింగ్ డిఫరెంట్. సూర్యుడి దగ్గర నుంచి భూమి వరకు సూర్యుని వెలుతురులో అగ్ని ఉంటుంది. అగ్ని మనకి డి విటమిన్ ఇస్తుంది సూర్యుని వెలుతురు. హ్మ్. మొత్తం భూమి మీద ఉన్న ప్రాణికోటికి ఆ అగ్ని అవసరం. అగ్ని అంటే జ్వాలల్లాగా కనపడాల్సిన అవసరం లేదు. వెలుతురు. వెలుతురులో అగ్ని ఉంటుంది. సో ప్రతి మొక్కకి ఎండ కావాలి. హ్మ్. ప్రతి జీవికి ఎండ కావాలా. ఎండ లేకపోతే మనలేము. ఎండ లేకుండా సముద్రంలో డీప్ సీస్‌లో చీకట్లో సంచరించే జీవులు కూడా ఉన్నాయి. హ్మ్. వాటి లెక్క వేరు. అగ్ని అనంగానే మనం కనిపించే అగ్నే కాకుండా మనకి కనపడని అగ్ని మన లోపలే ఉంటుంది. హ్మ్. మన చర్మము ఇంత కాంతివంతంగా ఉండటానికి కారణం అగ్ని. హుహు. చర్మానికి ఏం కావాలి? డి విటమిన్ కావాలా. డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యరశ్మి నుంచి వస్తుంది. అందుకే డి విటమిన్ లేకుండా సూర్యకాంతి లేనటువంటి ప్రాంతాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. హుహు. అటువంటి వాటిల్లో డెన్మార్కు, లేకపోతే ఇంకా నెదర్లాండ్స్, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ అసలు ఎండ అనేదే ఉండదు. హ్మ్. డే నైట్‌కి పెద్ద తేడా ఉండదు. ఓకే. అటువంటి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి మొత్తం చర్మాన్నంతా సన్‌కి ఎక్స్‌పోజ్ చేసుకొని బీచ్‌ల్లో అక్కడ ఇక్కడ కనపడతారు మనకి. దే అబ్జర్వ్ ఎండలో నుంచి వచ్చేటటువంటి విటమిన్‌ని చర్మం అబ్జర్వ్ చేసుకోవటానికి హ్మ్. కురచ దుస్తులు వేసుకొని ఎండలో పడుకుంటారు. హుహు. సో మన శరీరానికి చర్మానికి కావాల్సిన ఆహారము అక్కడి నుంచి వస్తుంది. అవి లేకపోతే చూడండి ఎంత తెల్లగా పాలిపోయిన మొఖాలతో కనపడతారు హ్మ్. కొన్ని దేశాల్లో వాళ్ళు. ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి ఉండదు. మన కొత్తలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దొరలందరూ కూడా అట్లా తెల్లగా పాలిపోయిన మొఖాలతో కనపడేవాళ్ళు. వాళ్ళని చూసి అదేదో తెల్లవాళ్ళు వీళ్ళు అనుకునేవాళ్ళు. హ్మ్. తెల్లవాళ్ళు కాదు, అసలు ఎండలేక అట్లా అవుతారు. ఓకే. అయితే మన లోపల ఇది బయట నుంచి వచ్చేదే కాకుండా మన లోపల కూడా అగ్ని ఉంటుంది. మనం తినే ఆహారాన్ని పచనం చేసి అరిగించటానికి ఉపయోగపడే అగ్నిని హ్మ్. జఠరాగ్ని అంటారు. ఓకే. ఆ అగ్ని మన ఆహారాన్నంతా లోపల జీర్ణం చేసి రక్తంగా మార్చి మొత్తం బాడీకి సరఫరా చేస్తుంది. అది లేకపోతే ఏం లేదు, మనం లేము. సముద్రాలలో బడబాగ్నులు ఉంటాయి. హ్మ్. అగ్నిపర్వతాలు, నీళ్ళల్లో అగ్నిపర్వతాలు ఉంటాయి. ఇదంతా కూడా భూమి మీద ఉండే టెంపరేచర్ని సమతౌల్యంగా మెయింటైన్ చేయటానికి పనికొస్తాయి ఇవన్నీ. హుహు. సో ఇవన్నీ ప్రకృతిలో చూసుకుంటే చాలా చాలా అనేకమైన విషయాలు ఉన్నాయి. మన వాస్తుకి ఒక గృహ వాస్తుకి అంటే ఒక ఇంటికి సంబంధించినంత వాస్తు వరకు హ్మ్. ప్రతి ఇంటికి ఒక ఆగ్నేయం దిక్కు ఉంటుంది. ఈ ఆగ్నేయం దిక్కు దేనికి సంకేతం అంటే ఒక హ్మ్. ఇంటిలో ఉండేటటువంటి కుటుంబం లోపల ఉండేటటువంటి కుటుంబ సభ్యుల మధ్యన నెలకొనే బంధాలకి సంబంధించి ఆగ్నేయం బాగా పనికొస్తుంది. హ్మ్. ఎక్కడైనా చూడండి భార్యాభర్తల మధ్యన కలహాలు ఉన్నాయంటే ఆ ఇంటికి తప్పకుండా ఆగ్నేయం దోషం ఉంటుంది. హుహు. కుటుంబ సభ్యుల్లో సరైన అవగాహన లేకుండా ఒకరితో ఒకరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉన్నారంటే ఆ ఇంటికి ఆగ్నేయ దోషం ఉంటుంది. మళ్ళీ ఆగ్నేయంలో ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరి మధ్యన ఎటువంటి పొరపచ్చాలున్నాయి, ఎటువంటి టెన్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా ఆగ్నేయంలో ఉండే దోషం గురించి చెప్పొచ్చు. హ్మ్. ఇద్దరి మధ్యన సఖ్యత లేదనుకోండి, దానికి అనేక కారణాలు ఉంటాయి.
సఖ్యత లేకపోవటం అన్నది యూనిఫామిటీ కాదు. కొందరి మధ్యన సఖ్యత లేకపోవటానికి ఉండే కారణం ఇంకొకరికి అదే ఇంట్లో ఇంకో కారణం ఉండొచ్చు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కొరవడటానికి కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఇది. బట్ అల్టిమేట్గా ఆగ్నేయ దోషం దానికి కారణమవుతుంది వాస్తులో. ఆగ్నేయంలో ఏం దోషం ఉంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన ఉండదు. ఎటువంటి దోషం ఉంటే భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. మనకి ఆగ్నేయం అంటే, ఆగ్నేయం అంటే 2 ఆగ్నేయాలు ఉంటాయి. ఇంటికి ఆగ్నేయం ఒకటి, ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ ఇండిపెండెంట్ హౌస్కి ఉన్న మొత్తము స్థలానికి ఆగ్నేయం ఒకటి. అంటే ఒక 200-300 గజాల స్థలంలో మనం 100 గజాల ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ 100 గజాల ఇంటికి ఒక ఆగ్నేయం ఉంటుంది, ఆ 300 గజాల స్థలానికి ఒక ఆగ్నేయం ఉంటుంది. సో ఈ 2 ఆగ్నేయాలలో ఏ ఆగ్నేయ దోషం ఉంటే ఏ విధమైన చెడు ఫలితాలు ఉంటాయన్నదానికి ఒక విషయం ఉంది అక్కడ. ఇప్పుడు వీళ్ళు వంటింట్లో మనకేంటి, ఏ ఇంట్లోనైనా ఆగ్నేయంలో వంటగది కట్టుకోవాలి, అక్కడ అగ్నికి సంబంధించిన పని చేయాలి. అప్పుడు అక్కడ ఉండే అగ్నిదేవుడు సంతోషిస్తాడు. అంటే కామన్గా చెప్తున్నాను, అగ్నిదేవుడు సంతోషిస్తాడు కాబట్టి మనని అనుగ్రహిస్తాడు. ఇట్లా కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు ఇవన్నీ లేకుండా కొంచెం సాఫీగా సాగుతుంది. అదే మొత్తము ఇంటి స్థలానికి ఆగ్నేయ కార్నర్లో దోషం ఉన్నప్పుడు అది వేరే విధమైన ఫలితాలు ఉంటాయి. కొంచెం చూడండి, మనకి ఇంటి ఆగ్నేయంలో వీళ్ళకి స్థలం సరిగ్గా లేక, కావాల్సినంత స్థలం లేక, ఈ ఇంటికి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ సంప్ కానీ కట్టి పెట్టుకున్నారనుకోండి, ఇది విరుద్ధమైన చర్య. అగ్నికి నీటికి పడదు. గొయ్యి కూడా ఉండకూడదు, ఆగ్నేయంలో గోతులు ఉండకూడదు. ఇప్పుడు అక్కడ ఆగ్నేయంలో వాటర్ సంప్ కట్టుకున్నా, సెప్టిక్ ట్యాంక్ కట్టుకున్నా కూడా అది ఆగ్నేయ దోషం అయిపోతుంది. ఇక దాని నుంచి గొడవలు మొదలవుతాయి. ఈ గొడవలు చాలా వరకు మనస్తాపానికి సంబంధించినవి ఉంటాయి. మనస్తాపం ఎప్పుడు కలుగుతుంది? మనకి ఇష్టమైన వాళ్ళు మనని సరిగా అర్థం చేసుకోకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని సరిగా అర్థం చేసుకోకుండా డిఫరెంట్గా బిహేవ్ చేయటం మొదలు పెడితే మనస్తాపం కలుగుతుంది. ఈ మనస్తాపానికి సంబంధించినవే జరుగుతూ ఉంటాయి అక్కడ. ఆ దోషాన్ని సరి చేసుకుంటే అలా మళ్ళీ బాగానే ఉంటుంది. సో ఆగ్నేయం అన్నది సరిగ్గా వాడుకుంటే మన హిందూ సిద్ధాంతం కానీ, వాస్తు సిద్ధాంతాలు కానీ, ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఏమిటంటే, మనకి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ ప్రకారం మనం ఎన్నో అనుభవించవలసి ఉంటుంది, మనం అనుభవించాలి కూడా. అనుభవిస్తే కర్మ కొట్టుడు పోతుంది. కర్మ ప్రకారం మనం అనుభవించామంటే ఓ కర్మ కొట్టుడు పోతుంది కదా, మనకే మంచిది. కర్మ అన్నది ఒక్క జన్మతో అయిపోదు, జన్మలకి ఉంటుంది. ఇది మన ఫిలాసఫీ. సో ఇప్పుడు ఆగ్నేయంలో అగ్ని సరిగ్గా ఉండి, ఆ ఇంట్లో ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన పనులన్నీ సరిగ్గా చేసి, ఆగ్నేయం మూల కూడా పర్ఫెక్ట్గా ఉన్నా సరే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ని మనం తట్టుకొని నిలబడగలిగే శక్తితో ఉంటాం మనం. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆ శక్తి మనలో ఉండదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో కర్మవశాత్తు మనం అనుభవించవలసిన చెడు ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎక్కువ శ్రమ లేకుండా తట్టుకొని నిలబడగలిగేటటువంటి స్థైర్యం మనకి ఉంటుంది. ఆగ్నేయం గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ మనకు తెలిసినంత వరకు, మనకి తోచినంత వరకు ఆగ్నేయ దోషం లేకుండా ఆగ్నేయంలో అగ్నికి సంబంధించిన క్రియలు నిర్వహించటం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు చాలా సులభంగా వస్తాయి.